ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 25వ అధ్యాయం. త్రిగుణాలు. ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు భగవద్గీతోపన్యాసాలు ఇచ్చినా పెట్రోల్ ఆవిరి అయిపోయినట్లు ఆవిరైపోతాయి తప్ప వింటున్న వాళ్ళకు ఏదీ నిలవదు. వినేవాళ్ళకే కాదు, చెప్పేవాళ్ళకు కూడా ఏమాత్రం నిలవదు. దానికి కారణం అందులోని విషయాలు జీవితంలో అన్వయించుకోవడం జరగదు. ఎందుకంటే ఈ యజ్ఞ దాన తపకర్మలను చేసేవారు సత్వగుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు అని 3 రకాలుగా ఉంటారు. అలాగే యజ్ఞం పట్ల వారి భావం, దాని మీద వారికి ఉండే అభిప్రాయం, దాని వెనుక ఉండే ఉద్దేశం మీద ఆధారపడి ఫలితం ఉంటుందని కూడా భగవద్గీతలో చెప్పాడు. అందుకని రజోగుణ ప్రధానుడు అహంకారంతోనూ గర్వంతోనూ యజ్ఞం చేస్తాడట. వీడు ఎంత గొప్పగా యజ్ఞం చేశాడు అని నలుగురు అనుకోవడం కోసం, ఆడంబరం కోసం చేస్తాడట. లేదా ఇంద్రాది పదవుల కోసం చేస్తాడట. లేదా మరుజన్మలో సిరి సంపదలతో మహాభోగిగా జన్మించాలని చేస్తాడట. లేదా రాజ్యము మొదలైనవి సంపాదించడం కోసం చేస్తాడట. ఇటువంటి కోరికలతో యజ్ఞం చేసేవాడిని రజోగుణ ప్రధానుడు అన్నారు. అట్లాగాక తనకేదో మహాశక్తులొచ్చి తనని ఎవడు కాదంటే వాడిని సర్వనాశనం చేసే శక్తి తనకు కావాలని యజ్ఞయాగాదులు చేసేవాడిని తమోగుణ ప్రధానుడని అన్నారు. వాడు ఆ రోజు నన్ను చూసి నవ్వాడు కనుక వాడికేసి నేను చూడగానే వాడు సర్వనాశనం కావాలి అని తపస్సు చేస్తాడట. వాడు యజ్ఞం చేస్తాడు, దానం చేస్తాడు, తపకర్మలను కూడా చేస్తాడు. కానీ ఏవి చేసినా వాడి సంకల్పం మాత్రం ఒక్కసారి వాడి కేసు చూసి నవ్వినందుకు గాను అవతలి వాడు బుగ్గైపోవాలని, వాడు ఎవడు నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మమైపోవాలని ఉంటుందట. ఎంతకాలం తపస్సు చేసినా వాడి కోరికలు మాత్రం ఇలాగే ఉంటాయి. తాను బాగుండాలి, 10 మంది బాగుండాలి, చచ్చిన వాడిని లెమ్మంటే లేవాలి, బాధలో ఉన్నవాడిని ముట్టుకుంటే వాడికి బాధ లేకుండా పోవాలి అని వాడు కోరుకోడు. తాను ఎక్కడ ముట్టుకుంటే అక్కడ దహించుకుపోవాలని, అవతలివాడు నాశనమైపోవాలని కోరుకుంటాడట. ఇంతకుముందు రజోగుణం కలవాడి సంగతి చెప్పుకున్నాం. వాడు ఏది చేసినా నలుగురు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటాడు కనుక నలుగురు గొప్పగా చెప్పుకోగానే వాడు చేసిన కర్మ ఫలితం అయిపోతుంది. ఇది తెలియక కలియుగంలో కూడా ఇదే ధర్మం నడుస్తున్నది. పెద్ద పెద్ద ఆలయాలకు, సత్రాలకు మనం వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఇది ఫలానా వారి ధర్మము, ఇది ఫలానా వారి చేత ఇవ్వబడింది అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంటాయి. అట్లా వ్రాస్తామంటేనే ఇచ్చేవారు చాలామంది ఉంటారు. ఇదివరకు మేము విద్యానగర్ మందిరం కోసం విరాళాలకై వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వర్తకులు, ధనవంతులు మొదలైన వాళ్ళు మమ్మల్ని అడిగేవారు, ఏమండి మా పెద్దల పేరు కానీ మా పేరు కానీ వేస్తారా? వేస్తామంటే ఇస్తాము అని. మీరు వెయ్యవలసిందేనని గట్టిగా బలవంతం చేస్తే వేస్తాం, కానీ వెయ్యడము వెయ్యకపోవడంలోని ప్రయోజనాలను ఆలోచించుకొని అడగండి, వెయ్యమంటే వేస్తాం అన్నారు. ఫలానా వారు ఇట్లా చేశారు అని అందరికీ తెలియాలనే కదా మీ ఉద్దేశం. తెలిసింది కాబట్టి ఫలితం వచ్చేసింది. ఇక అంతకుమించి ప్రయోజనమేమీ ఉండదు. ఒక ఫలితం కోరి ఇచ్చారు, ఆ ఫలితం వచ్చేసింది. ఇక మరుజన్మకు కానీ పెద్దలకు కానీ మీకు కానీ మిగిలేదేమీ ఉండదు అని చెప్పాం. పైగా ఆలయానికి వచ్చే వాళ్ళందరికీ ఈ పేర్లు చూడటమేనా పని? ఆలయానికి వచ్చిన వాళ్ళందరము ఎక్కడన్నా అక్కడ రాసిన పేర్లను చూస్తున్నామా? సాధ్యమైనంత వరకు ఎంత త్వరగా ఆ దేవుని దర్శనం చేసుకుందామా అనే ధ్యాసలో ఉంటాం తప్ప వీటిని చూడం. అందుకని వారు అనుకున్న ఫలితం కూడా అంతగా దక్కదు. ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి మీరు వేయమంటే వేస్తాం, మీ ఇష్టం అని అంటే అందరూ వద్దన్న వాళ్లే. మాకు తెలియక అనుకున్నాం అన్నారు. ఒక్కరు కూడా పేరు వేయమని అనలేదు. నలుగురు గొప్పగా అనుకోవాలి అనే సంకల్పంతో దేనినైనా ఆచరించేవాడిని రజోగుణ ప్రధానుడు అన్నారు. దైవీ సంపద, అసురీ సంపద అని సంపద 2 రకాలు. ఈ అసురీ సంపదను తొలగించుకొని, అంటే రాక్షస స్వభావాన్ని, ఇంద్రియ లోలతను తొలగించుకొని దైవీ సంపద అంటే ధర్మం యందు ప్రీతి, సత్యము మొదలైన ఉత్తమ గుణాలన్నింటినీ దైవీ సంపద అంటారు. అవి కలిగినప్పుడు వాడు సత్వగుణ సంపన్నుడవుతాడు.
ఆ స్వభావం ఉన్నవాడికి వాడు చేసిన యజ్ఞ దాన తపకర్మలన్నీ చిత్తశుద్ధినిచ్చి మోక్షానికి అర్హుణ్ణి చేస్తాయి. అవే కర్మలు తమోగుణ ప్రధానుడు చేస్తే వాడి నాశనానికి, ఇతరుల నాశనానికి కారణమవుతాయి. అట్లా అని ఇవేవి చేయకుండా ఉంటే బాగుంటాడా అన్నది ప్రశ్న. తమోగుణ ప్రధానుడు యజ్ఞదాన తపకర్మలు చేస్తే రాక్షస స్వభావుడై ఇతరులను నాశనం చేసి తాను నాశనమైపోతాడు. అందుకని మనలో తమోగుణం ఉంటే మనము అట్లా అయిపోతామేమో కనుక మనకి యజ్ఞము వద్దు, దానము వద్దు, కర్మలు వద్దు, అసలు మనకి ఆధ్యాత్మికతే వద్దు అనుకుంటే ఏమవుతుందంటే అప్పుడు కూడా మనలో రాగద్వేషాలు ప్రబలి వాటి ప్రాబల్యం చేత నా శత్రువులైన వాళ్ళందరినీ నశింపచేయాలన్న పట్టుదల మనలో పెరిగి అటువంటి పొరపాట్లనే పదే పదే చేసేటటువంటి గుణం మనలో పెరిగిపోతుంది. కనుక జాగ్రత్త. అందుకని అవి చేయకపోవడము పొరపాటే అని పెద్దలు చెప్పారు. నువ్వు మామూలు మనిషివే కనుక నీలో రాగద్వేషాలున్నాయి కనుక గీకిన కొద్దీ తామర ఎట్లా ఎక్కువైపోతుందో అలాగే నీలో రాగద్వేషాలు పెరుగుతూ పోయి ఒకనాటికి అవి తీవ్రతరమవుతాయి. అప్పుడు ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా నీకు ఇష్టమున్నవాడు ఎంత దౌర్భాగ్యుడైనా సరే వాడిని ఆశీర్వదించి ఉత్తమ స్థితిని ఇస్తుండాలని, ఎంత ఉత్తముడైనా సరే నీకిష్టం లేకపోతే వాడిని నశింపచేయాలనే దుర్మార్గపు గుణం ఎక్కువవుతుంది. అప్పుడు అలా చేసే సామర్థ్యం కోసం యజ్ఞదాన తపకర్మలు నువ్వే చేస్తావు. అలా చేసి నువ్వే రాక్షసత్వాన్ని పొందుతావు. ఇతరులను నాశనం చేసి నువ్వు నాశనమవుతావు. ఆ గుణాలు నీలో తప్పకుండా ఏర్పడతాయి. కనుక యజ్ఞదాన తపకర్మలు తప్పకుండా చేయవలసిందే అన్నారు. కాబట్టి వాటిని చేయకుండా వదలడానికి వీల్లేదు అన్నారు. మరి చేస్తే రాక్షసులలాగా అవుతానేమో అంటే అట్లా అవ్వకుండా మనలో ఏ గుణాలు ప్రబలుతున్నాయో చూసుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ చేయమని చెప్పారు. పరీక్షకు వెళితే తప్పుతానేమోనని భయపడి పరీక్షకు వెళ్ళకపోతే పాస్ అవుతాడా? వెళితే గనక ఒకవేళ వీడికి వచ్చిన 4 ప్రశ్నలు తగిలి పాస్ అవ్వడానికి అవకాశమన్నా ఉంది. వెళ్ళకపోతే ఆ అవకాశమే ఉండదు కదా. కాబట్టి యజ్ఞదానాది కర్మలు చేస్తే తమోగుణం పెరిగి రాక్షసులమవుతామేమోనని భయపడి చేయకపోతే అంతకంటే హీనంగా తయారవుతాడు. ఒకవేళ రజోగుణం వల్ల ఇంద్రాది పదవుల కోసం చేస్తే, ఒకవేళ వాడు గనక ఇంద్రాది పదవులు పొందితే ఏమవుతుంది? 3 నాళ్ల ముచ్చటగా మంత్రి పదవి వస్తే ఏమవుతుందో అదే అవుతుంది. మంత్రిగారు కాకముందు మన ముఖం చూసేవాడెవడు ఉండడు. మనం రైలు దిగి కారు పంపిస్తారా అంటే నువ్వెవడివి అంటారు. మంత్రి పదవి వచ్చిన రోజున మా కారులో కూర్చోండి అంటే మా కారులో కూర్చోండి అంటారు. మళ్ళీ ఆ పదవి పోయిన రోజున మన ముఖం చూసేవాడు ఉండడు. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవలసి వస్తుంది. మంత్రిగా అవ్వకుండానే ఉండాలి కానీ ఒకసారి అయిన తర్వాత ఆ అంతస్తులో ఆ లెవెల్లో తిరిగాక ఆ పదవి నుంచి దిగి తర్వాత బ్రతకగలమా? అదేవిధంగా ఆ ఇంద్రాది పదవులు, రాజ్యాది పదవులు వచ్చి ఆ పుణ్యం ఖర్చయ్యాక మళ్ళీ మామూలు స్థితికే వస్తాడు. అంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. కాబట్టి తమోగుణమైతే అట్లా అవుతాడు, రజోగుణమైతే ఇట్లా అవుతాడు. కనుక సత్వగుణాన్ని ఏర్పరచుకోవలసిందే. కాళ్ళు గడ్డాలు పట్టుకొని కాలేజీలో సీటు తెచ్చుకుంటాడు. అప్పుడు మాత్రం 100కి 100 పాళ్ళు కృషి చేసి బాగా చదివి డాక్టరో ఇంజనీరో అవ్వాలనే అనుకుంటాడు. కానీ చివరి వరకు అట్లా చదివి మంచి మార్కులు తెచ్చుకునేవాళ్ళు కాలేజీ మొత్తం మీద ఏ 10 మందో తేల్తారు. కాబట్టి చదవాలని ఊరికి అనుకుంటే సరిపోదు. కృషి చేయడం తన చేతుల్లోనే ఉంది. కష్టపడి చదివితే సరిపోతుంది, అది అందరికీ తెలుసు. అలా కష్టపడి ఫలితం పొందుదామనే కాలేజీలో చేరుతున్నారు. కానీ 3 నెలలు గడిచేసరికి 10 మంది కూడా తేలరు. ఆ 10 మందిలో మళ్ళీ ఎంట్రన్స్లో ఒకరిద్దరో వస్తారు. అందుకని ఏ విద్యార్థి అనుకున్నంత మాత్రాన కాలేడు. అలాగే మనలో చాలామందికి కోపం పెరిగిందని, కోపం తగ్గించుకోవాలని అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు కోపం మీద కోపం వస్తుంది కూడా. చాచా, ఈ వెధవ కోపం నా దుంప తీసింది అని. శాంతం రావాలనుకుంటే వస్తుందా? అందరికీ తాము సత్యహరిశ్చంద్రునిలా ఉండాలనే ఉంటుంది. మోసం యందు ఎవరికీ ప్రీతి ఉండదు. ప్రతి వాడు
సత్యంగాను ధర్మంగాను బ్రతకాలని అనుకుంటాడు. కానీ బ్రతకగలుగుతున్నాడా? అలాగే సత్వగుణ లక్షణాలేమిటో, తమోగుణ లక్షణాలేమిటో, రజోగుణ లక్షణాలేమిటో తెలుసుకుని అట్లా అవ్వాలని అనుకున్నా కూడా అవడం జరగదు. కానీ అట్లా అవుతే గానీ ప్రయోజనం ఉండదు. ప్రయత్నం చేస్తే వీలు కాదు. ప్రయత్నం చేయకపోతే ప్రయోజనం ఉండదు. అయితే ఎట్లా అని అడిగితే 3 సమాధానాలు చెప్పారు. ఈ యజ్ఞదాన తప కర్మలను, మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటిస్తూ పోతూ ఉంటే సత్వగుణం వస్తుంది అని కొందరు చెప్పారు. ఈ విషయమై చాలామంది పెద్దలతో నేను వాదించినప్పుడు ఒకరు చెప్పిన సమాధానం ఇది. అయ్యా, సత్వగుణం ఎలా కలుగుతుంది? దైవీ సంపద ఎలా కలుగుతుంది? కలగనిదే ఫలితం రాదు కదా. మనలో సత్వగుణం లేదని తెలుసు కదా. మరి మనకది ఎలా వస్తుంది? శాస్త్రంలో ఎక్కడైనా చెప్పి ఉన్నదా? ఎక్కడ చెప్పి ఉన్నది? ఎలా చెప్పి ఉన్నది అని అడిగితే ఒకరు అర్థమైనా కాకపోయినా శాస్త్రాలలో చెప్పిన విధంగా ఆచార నియమాలను జాగ్రత్తగా ఆచరించుకుంటూ పోతే సత్వగుణం వస్తుంది అన్నారు. ఈ యజ్ఞదాన తపకర్మలను పాటించి రావణాసురుడు ఈశ్వర సాక్షాత్కారం పొందాడు కదా. మరి అతనిలోని రాక్షసత్వం పోలేదు కదా. ఎందుకని పోలేదు? మమకారం, రాగం, ద్వేషం, అసూయ మొదలగునవన్నీ రజోగుణ తమోగుణ లక్షణాలే కదా. అసలు ఒకే ధర్మంలో శైవ వైష్ణవ భేదాలు ఎందుకు వస్తున్నాయి? అది పట్టుకుని ఒక పట్టాన వదలడం లేదు ఎందుకని? ఆ మమకారం రజోగుణాత్మకమా, తమోగుణాత్మకమా, సత్వగుణాత్మకమా? వేదాలను గౌరవించవలసిందే, విశ్వసించవలసిందే. మరి వేదాలలోనే నారాయణోపనిషత్తు ఉంది. వేదంలోనే రుద్రం ఉన్నది, పురుష సూక్తం ఉన్నది. అందులో అన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు మనకు ఒకటే ఎందుకు ప్రీతి అవుతున్నది, మరొకటి ఎందుకు ఇష్టపడడం లేదు? ఇష్టం లేని దాని పట్ల అసహనమే కాకుండా ద్వేషం కింద మారుతున్నది ఎందుకని? మరి వాళ్లకు యజ్ఞదాన తప కర్మలు సక్రమంగా చేస్తున్నప్పటికీ ఎందుకు ఆ ద్వేషం తొలగిపోవడం లేదు? కాబట్టి వాటిని పాటిస్తుంటే మాత్రమే అవి తొలుగుతాయన్నమాట అబద్ధం. యజ్ఞదాన తపోకర్మలు చేస్తే ఇవన్నీ పోతాయని గీతలో చెప్పలేదు. ఇవి పోగొట్టుకొని యజ్ఞదాన తపకర్మలు చేస్తే ఫలితమిస్తాయని అందులో చెప్పి ఉన్నది. అదే ఇక్కడ ఉన్న తమాషా. పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు అన్నట్లున్నది. ఈ దోషాలు తొలగితే తప్ప యజ్ఞదాన తపకర్మలు ఉత్తమమైన ఫలితాన్నివ్వవు. కానీ ఆ దోషం తొలిగేదెట్లా? కాబట్టి అవి పాటిస్తుంటే పోతుంది అనేది సరికాదు. పోనీ జపాదులు చేస్తుంటే పోతాయా అనేది సరిపోదు. అంటే జపాదులు కూడా యజ్ఞంలో భాగం కనుక సరిపోదు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఉదాహరణలాగా ఈశ్వరుని కోసం తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా ఈశ్వరునికే ఇబ్బంది కలిగేలా చేశారు. హిరణ్యాక్షుడు మొదలైన వాళ్ళు తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలు పొందారు, కానీ సాత్వికులు కాలేదు. కాబట్టి దానివల్ల మనిషి సాత్వికుడు అవడు. మరి దేనివల్ల అవుతాడు అని అడిగితే మరికొంతమంది ఏం చెప్పారంటే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్పి ఉన్నది. కనుక ఆహార శుద్ధి వలన కలుగుతుంది అని చెప్పారు. ఆహార శుద్ధి అంటే భగవద్గీతలో చెప్పి ఉన్నది. రజోగుణం కలవాడు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతాడో, సత్వగుణం కలవాడు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతాడో, తమోగుణ ప్రధానుడు ఎలాంటి ఆహారం ఇష్టపడతాడో చెప్పి ఉన్నది. కనుక సత్వగుణానికి పనికి వచ్చే ఆహారాన్ని తింటూ ఉంటే సత్వగుణం వస్తుంది అని చెప్పారు. కానీ గీతలో సత్వగుణ ప్రధానుడు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతాడో చెప్పి ఉన్నది. కానీ ముక్కు మూసుకొని ఆముదం తాగినట్లు అట్టి ఆహారం తీసుకుంటే సత్వగుణం వస్తుందని చెప్పలేదు. అట్టి ఆహారాన్ని సత్వగుణ ప్రధానుడు ఇష్టపడతాడు అని చెప్పి ఉన్నది. మరి సత్వగుణం ఎట్లా కలుగుతుంది అంటే ఇక మార్గమే లేకుండా పోయిందన్నమాట. అసలైన విషయాన్ని చెప్పకుండానే వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఆయన యజ్ఞదాన తపకర్మలు చేయవలసిందేనని చెప్పాడు. సత్వగుణ రజోగుణ తమోగుణాల్లో సత్వగుణ ప్రధానంగానే చేయి పొందుతావు అన్నాడు. ఇక ఆయన ఏం చెప్పినట్లు? ఇంతకుముందు మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకడు రోగాలు రొస్టులతో బాధపడుతున్నాడు. ఒక రోగానికి మందు తీసుకుంటే అది తగ్గి మరొక వ్యాధి ముంచుకొస్తుంది. చివరకు అతడు చాలా విసిగిపోయాడు. ఆ పరిస్థితిలో ఒక స్నేహితుడు కనిపించి, ఎందుకురా
వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు అని ఇన్ని చోట్లకు తిరుగుతావు, నా దగ్గరకు ఒకసారి రా, నేను మంచి ఉపాయం చెప్తాను, దాంతో తగ్గిపోతుంది అని చెప్పాట. అప్పుడు వీడన్నట్ట, ఏంటి ఇంతమంది డాక్టర్లు ఏం చేయలేకపోయారు, నువ్వు చేసేదేంటి అని. నీకెందుకు, నా దగ్గరకు రా, చెబుతాను కదా అని ఆ స్నేహితుడు అన్నాడు. సరేనని వాడు ఆ మిత్రుని దగ్గరకు వెళితే అతను అన్నట్ట, ఏముందిరా, సరైన మందు తీసుకో, అదే తగ్గిపోతుంది అని. సరైన మందు తీసుకోమని చెప్పడమే వీడి సలహా, కానీ ఆ సరైన మందు ఏమిటో చెప్పడం కాదు. అదేవిధంగా భగవద్గీత ఎంత కష్టపడి చదివితే అందులో చెప్పిందేంటి, రజోగుణ తమోగుణాలను తొలగించుకొని సత్వగుణాన్ని పొంది యజ్ఞదాన తపకర్మలను చేసి తరించు అని చెప్పి ఉన్నది. కానీ సత్వగుణాన్ని ఎలా పొందాలో మాత్రం చెప్పలేదు, దైవీ సంపద ఎలా పొందాలి అన్నది చెప్పలేదు. ఈ ప్రశ్న నా దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నది. ఎవరైనా భగవద్గీత తెలుసు అన్న వాళ్ళు వస్తే ఈ ప్రశ్న అడిగేవాణ్ణి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అడిగేవాణ్ణి. ఎందుకంటే నేను గెలవాలని కానీ వాడు గెలవాలని కానీ వాడికి తెలియదని నాకు కావలసింది నిరూపించడం కాదు. జవాబు వాళ్లకు తెలిసి చెబుతున్నారా లేక తెలియకుండానే చెబుతున్నారా, అసలు ఇందులో ఏదైనా సత్యం ఉందా లేదా అనే అన్వేషణలో నేనప్పుడు ఉన్నాను. అందుకని అందులోని విషయం తెలియడం నాకు ముఖ్యం, కానీ వాడికెంత తెలుసు వీడికెంత తెలుసు అన్నది కాదు నాకు కావలసింది. కానీ వాళ్ళు తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారని మాత్రం నాకు అర్థమైంది. ఆ ప్రశ్న సమాధాన పడకుండా చాలా సంవత్సరాలు నా దగ్గర ఉన్నది. చివరకు మహానుభావుడైన సాయి దయ వలన, ఆయన పాదస్పర్శ వలన నాకు తెలిసింది. మళ్ళీ మనం మొదటి విషయానికే వచ్చాం. ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికే వచ్చాం. సాయి చరిత్రలో నానా చందోర్కర్ అనేవాడు ఒకరోజు బాబా పాదాల వద్ద కూర్చొని బాబా కాళ్ళు పిసుకుతున్నాడు. ఎవరికైనా మనసులో చెడ్డ తలంపులు వస్తే బాబా తిట్టేవారు, కొట్టేవారు కూడా. తనకు చెడు తలంపులు వస్తే బాబా తిడతారేమో, కొడతారేమో, గొప్పగా బతుకుతున్నవాడిని కనుక నలుగురిలో పరువు పోతుందేమోనని భయపడి అలాంటి ఆలోచనలు తన మనస్సులోకి రాకుండా ఉండేందుకు భగవద్గీతలోని శ్లోకాలు వల్లిస్తున్నాడు. అతడు వల్లిస్తుంటే చాలాసేపు ఊరుకున్నారు బాబా. ఒక శ్లోకం దగ్గరకు వచ్చేసరికి, ఏంట్రా వల్లిస్తున్నావు అన్నారు బాబా. నానా చందోర్కర్కు బాబా ముస్లిం అన్న భావం ఉండేది. అందుకని భగవద్గీత ఆయనకు తెలియదనుకొని, ఇది భగవద్గీతలోని శ్లోకం బాబా అన్నాడు. అంతటి భగవద్గీతలోని శ్లోకమైతే పైకి చదివి నాకు చెప్పవచ్చు కదా అన్నారు బాబా. అప్పుడు నానా చందోర్కర్, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఆ శ్లోకాన్ని చదివాడు. దానికి అర్థం ఏమిటని అడిగారు బాబా. పరమాత్మ తత్వాన్ని ఎవరైతే దర్శించారో అటువంటి జ్ఞానుల వద్దకు వెళ్ళి వాళ్ళను శరణు పొంది సేవించి నీ సందేహం తీరేదాకా అడుగు, వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు నాన్న. అప్పుడు బాబా అతనిని ఒక ప్రశ్న వేశారు. అతడు శంకర, రామానుజ, మధ్వ భాష్యాలన్నీ క్షుణ్ణంగా చదివినవాడు. అటువంటి వాడు బాబా ఒక ప్రశ్న వేసేసరికి సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పలేకపోవడమే కాదు, ఇరుక్కుపోయాడు. నాకింతే తెలుసన్నాడు. అయితే నేను చెబుతాను అని బాబా చెప్పారు. అది చదివినప్పటి నుంచి నాకొక సందేహం పట్టుకున్నది. బాబా అతడు చదువుతుంటే అప్పటిదాకా ఉండి ఆ శ్లోకాన్నే చెప్పమని ఎందుకు అడిగారు? అంతకు ముందు వాటిని ఎందుకు అడగలేదు? సాంఖ్యయోగంలోనివి ఎందుకు అడగలేదు? దీనికంటే సాంఖ్యయోగంలోని శ్లోకాలు అర్థం చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే తలాతోక లేకుండా మాట్లాడినట్టు ఉంటాయి కృష్ణుని మాటలు. అందులో కృష్ణుడు అర్జునునితో చెబుతారు, నువ్వు వీళ్ళని చంపేదెలా అని బాధపడుతున్నావు, నిజంగా వీళ్ళంతా చనిపోతారు అని నువ్వు నమ్ముతున్నట్లయితే చచ్చిన ప్రతివాడు పుట్టక తప్పదు, కాబట్టి ఇందులో ఏడవడానికి ఏముంది అని. అట్లాగాక శరీరం కాదు ఆత్మ అంటావా? ఆత్మ చనిపోయేది కాదు, పుట్టేది కూడా కాదు, ఇక ఏడవడానికే ఉంది అన్నాడు. అయితే ఇది పుడుతూ చస్తూ ఉండేదా లేక చావకుండా పుట్టకుండా ఉండేదా? ఆ సంగతి చెప్పలేదు.
అట్లా అనుకుంటే అట్లా, ఇట్లా అనుకుంటే ఇట్లా అని చెప్పాడు. ఇటువంటి కష్టమైన శ్లోకాలన్నీ దాటి వచ్చి టీకా తెలిస్తే అర్థం తెలిసిపోయే ఈ శ్లోకాన్ని పట్టుకొని చెప్పాడు. దీనిలోని అంతరార్థం ఏమిటి అన్న సందేహం నాకు పట్టుకున్నది. చాలా కాలం తర్వాత ఎందుకు చెప్పారో అర్థమైంది. నానా చేస్తున్న పనికి ఆ శ్లోకం సమాధానం. ఈ విశ్వమంతా తన రూపమేనని నిరూపించిన సాయినాథునంతటి గురువును పట్టుకున్నాడతడు. ఎంతటి పుణ్యమో! దేవతలందరి రూపాలలో ఆయా భక్తులకు ఎవరైతే దర్శనమిచ్చారో, అన్ని జీవులు తమ రూపమేనని ఉచ్చిపోయే భక్తులందరికీ ఎవరైతే అనుభవమిచ్చారో, ఈ విశ్వంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతున్నదో అనుక్షణం తనకు తెలుస్తుందని ఎవరైతే నిరూపించారో, ఎవరికైతే ఖురాను ఉచ్ఛ్వాస నిశ్వాసమో, ఎవరికి వేదాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంతటి మహనీయుణ్ణి ఆశ్రయించాడు నాన్న. అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు తద్విద్ది ప్రణిపాతేన శ్లోకంలో చెప్పిన ఒకదానిని శ్రీ సాయి వంటి మహాత్ముని పట్టుకోవడం ఒక్కటే చేశాడు నాన్న. శ్రీకృష్ణుడు అందులో 3 పనులు చేయమని చెప్పారు. మహాత్ములకు శరణాగతి చెందు, సేవ చేయి, పరిప్రశ్న చేయి అని. దానిలో ఆశ్రయించడం అనే ఒక పని చేశాడతను. కానీ దానిని ఎలా వినియోగించుకోవాలో మాత్రం అతనికి తెలియలేదు. భగవద్గీతను బాబా నలుగురిలో తిడితే పరువు పోకుండా అడ్డం పెట్టుకునేందుకు వాడుకుంటున్నాడు. భగవద్గీతను ఉపయోగించుకోవలసిన విధానం అదేనా? నిందాస్తుతులను, శీతోష్ణాలను సమానంగా తీసుకోవలసిందని చెప్పిన భగవద్గీతను నలుగురిలో బాబా తిడితే తన పరువు పోతుందేమోనని అడ్డం పెట్టుకోవడం ఎంత ఘోరం! అందుకని బాబా, నీ దుంపతెగ, ఎలాగో ఆశ్రయించడం అనే ఒక పని చేశావు, సేవ చేయడం, పరిప్రశ్న చేయడం కూడా ఎలాగో తెలుసుకోరా అని చెప్పడానికే ఆ శ్లోకం వచ్చేదాకా ఆగి ఆ శ్లోకార్థమే అడిగారు. అంటే బాబా ఎంతటి సద్గురువు చెంత చేయవలసినది కూడని ఆలోచనలు, కూడని పనులు కాదు. బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపది తానుగా ప్రయత్నించినప్పుడు ఏమైంది? విఫలమైంది. కానీ ఆ పరమాత్మను తలుచుకుని ఆయనపై భారం వేసినప్పుడు రక్షణ లభించింది. అందుకని ఆ శ్లోకంలో ఏం చెయ్యాలో అంతా చెప్పబడి ఉంది కనుక వేరే ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగించుకోవడం గాక, దానిలో ఉన్నట్లు శరణాగతి చెంది పరిప్రశ్న, సేవలు చేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పడానికే ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారు బాబా. అతడు చెప్పలేడు కనుక తానే వివరించి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పడానికే ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారని నాకు తోచింది. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు గీత ఎలా పుట్టిందో ఆ శ్లోకంలో ఉన్నదని తెలుస్తుంది. పరమాత్మ తత్వాన్ని తన లోపల, బయట అంతటా చూస్తూ ఉన్న సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయిన కృష్ణుణ్ణి శరణు పొందాడు అర్జునుడు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియక కొట్టుమిట్టాడుతున్నాను, దయచేసి వివరించు అని పరిప్రశ్న చేయడం ప్రారంభించాడు. అప్పుడు కృష్ణుడు బోధించడం ప్రారంభించాడు. అంటే తత్వజ్ఞాని అయిన శ్రీకృష్ణుని అర్జునుడు ఆశ్రయించాడు, పరిప్రశ్న చేశాడు. అలా చేయడం వల్లనే భగవద్గీత పుట్టింది. కనుక భగవద్గీత ఎలా పుట్టిందో కూడా ఆ శ్లోకంలో ఉంది. అందుకని ఆ శ్లోకం అంత ముఖ్యమైనదని సాయి చెబుతున్నారని నాకు అర్థమైంది. ఇంకా ఆలోచిస్తే సత్వగుణం, దైవీ సంపద ఎలా మనం పొందాలో ఈ శ్లోకంలో మాత్రమే చెప్పి ఉన్నదని, ఏ సత్వగుణాన్ని కానీ దైవీ సంపదను కానీ పొందకపోతే యజ్ఞదాన తపకర్మలు నిరర్ధకమైపోతాయో, వేటిని పొందకపోతే వేరే దారి లేదో, కానీ వేటిని పొందడానికి ఉపాయం ఎక్కడా చెప్పబడలేదో ఆ ఉపాయం ఈ శ్లోకంలో మాత్రమే ఉంది. అందుకనే ఆ శ్లోకాన్నే బాబా వివరించారని నాకు అర్థమైంది. అంటే సర్వశాస్త్రసారమైన భగవద్గీత మనం తరించడానికి కావలసినదంతా చెప్పింది. కానీ సక్రమంగా అర్థం చేసుకుని ఆచరించాలంటే మనకుగా సాధ్యపడదని అర్థమవుతున్నది. ఎందుకు సాధ్యపడదో మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. మానవుడు యజ్ఞదాన తపకర్మలను 4 కూడా విడవకుండా ఆచరిస్తుండవలసిందేనని గీతలో
శ్రీకృష్ణుడు చెప్పాడు. వాటిని ఆచరిస్తూ ఉండడం చేత మానవుడు తానున్న స్థాయి కంటే క్రిందకు దిగజారకుండా ఉండగలుగుతాడు అని సూచించారు. అయితే వీటిని ఆచరించేవారు ఎటువంటి శ్రద్ధతో వాటిని ఆచరిస్తారో కూడా కృష్ణుడు ఉదహరించాడు. సత్వగుణ ప్రధానంగా దైవీ సంపదతో వాటిని ఆచరించేవాడు సరి అయినటువంటి ఫలితాన్ని పొందుతారని, అలాగాక రజోగుణ తమోగుణ ప్రధానంగా ఆచరించేవాళ్ళు సరి అయిన ఫలితాన్ని ఎలా పొందలేరో కూడా శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పాడు. పురాణాలలో కూడా దీనికి ఉదాహరణలు కనిపిస్తాయి. ఋషులు తపస్సు చేశారు, రాక్షసులు కూడా తపస్సు చేశారు. యజ్ఞదాన తపకర్మలనే 4 రావణాది రాక్షసులు కూడా నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అన్ని ధర్మాలు తూచా తప్పకుండా పాటించారు వాళ్ళు. వాళ్లకు పరమాత్మ సాక్షాత్కారమై అడిగిన వరాలిచ్చాడు. అట్లాగే ఋషులు కూడా వీటిని ఆచరించారు, వాళ్లకు పరమాత్మ సాక్షాత్కారమై తరించారు. దీనివలన మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ 4 మనం ఆచరిస్తున్నప్పటికీ మనం వాటిని రాజసికంగా ఆచరిస్తామా, తామసికంగానా, లేక సాత్వికంగా ఆచరిస్తామా అన్న దాని మీద ఫలితం ఆధారపడుతుందన్నమాట. ఒక పని చేసినప్పుడు దాని వెనకాల ఉన్న మన ఉద్దేశాన్ని బట్టి ఆ పని యొక్క ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. ఉదాహరణకు, ఒకడు అన్నదానం చేయడంలోని ఉద్దేశం 10 మందిలో ఘనంగా తనకు పేరు రావాలని కావచ్చు. ఇంకొకడు తనకు సమాజంలో ఆర్థిక స్తోమత ప్రకటించుకోవడానికి కావచ్చు. మరొకడు ఆ కీర్తి వాడికి మాత్రమే ఎందుకు దక్కాలి, మనం మాత్రం చేశామని ఎందుకు 10 మంది చేత అనిపించుకోకూడదు అన్న పోటీభావంతో చేయవచ్చు. తాను చేసినటువంటి పాపాలు ఆ విధంగా పోగొట్టుకోవచ్చు అని చేయవచ్చు. మరొకడు తనకు పుణ్యం రావాలని చేయొచ్చు. మరొకడు తన దగ్గరనున్న నల్లధనాన్ని పట్టుబడకుండా ఉండడానికి చేయవచ్చు. మరొకడు పేదవారికి ఆ విధంగా ఒక పూటైనా కడుపు నిండా అన్నం పెట్టవచ్చు కదా అని చేయవచ్చు. కానీ వీరందరూ చేసినది అన్నదానమే అయినప్పటికీ అందరికీ ఒకే ఫలితం రాదు. కారణం, ఎటువంటి భావంతో ఆ పని చేశాడు అన్నదానిని బట్టే దాని ఫలితం ఉంటుంది. మానవుడు ఎన్ని రకాల లక్ష్యాలను కలిగి ఉంటాడు అన్నదానిని బట్టి 3 రకాలుగా మనిషి యొక్క స్వభావాన్ని విభజించారు. సాత్వికమైనది, రాజసికమైనది, తామసికమైనది అని. ఉత్తమమైన లోకాలు కానీ, ఇంద్రాది పదవులు కానీ, మరుజన్మలో రాజ్యాది పదవులు కానీ, కీర్తి కానీ మొదలైన వాటిని ఆశించి చేసేది రాజసిక స్వభావం అని చెప్పారు. అంటే బాగా ఆలోచిస్తే వాడికొచ్చే ఫలితం సరి అయినది కాదని తెలుస్తుంది. ఉదాహరణకు, మనకు నెలకు 1000 రూపాయలు జీతం వస్తుంటే తినడము ఖర్చు పెట్టుకోవడము మాని 100 రూపాయలతోనే ముక్తసరిగా ముగించుకొని 900 రూపాయలు వెనకేసుకుంటూ బ్యాంకులో దాచుకుంటూ వడ్డీలు పెంచుకుంటూ ఒక 20 సంవత్సరాల తర్వాత లక్షలు వెనకేసుకోవడం, మనం లక్షాధికారులమని మురిసిపోవడం ఏం తెలివి? తాను తినవలసినది, కట్టుకోవలసినది, తనవాళ్ళు తినవలసినది, తనవాళ్ళు కట్టుకోవలసింది తినకుండా, కట్టుకోకుండా మూటగట్టి దానిని నిలువ చేసి గొప్ప అనుకుంటే అది గొప్పతనం ఎలా అవుతుంది? వాడు పడ్డ శ్రమకు పొందే ఫలితానికి తేడా లేదు. అది నిజమైన తెలివి కాదు. తెలివి ఎవరిదంటే, నేలలో ఒక గింజను నాటి కంకెడి గింజలు తీసుకునేవాడిది. నాటిందేమో ఒక విత్తనం, తీసుకున్నదేమో కంకెడి విత్తనాలు. అది పెరగడం అంటే, అది తెలివంటే. అంతేగాని 1 రూపాయి మార్చుకొని 10 పైసలు 20 పైసలు చిల్లరగా మార్చుకొని జేబు నిండా పోసుకొని సంతోషించడం కాదు. రజోగుణ ప్రధానమైన వాడి యజ్ఞ దాన తపకర్మలన్నీ చిల్లర మార్చుకొని సంతోషించడం వల్లనే తప్ప దానివల్ల వాడు సాధించేదేమీ ఉండదు. అలాగే లోకం తనను గొప్పగా అనుకుంటే సంతోషిస్తారు కొందరు. దానిలో ఏముంది? లోకమంతా అట్లా అనుకున్నంత మాత్రాన వాడి ఆయుర్దాయం 1 గంట సేపు కూడా మారదు. వృద్ధాప్యం వచ్చినప్పుడు 1 క్షణం కూడా వృద్ధాప్యం ఆగదు. సుఖదుఖాది రూపమైన కర్మలు అనుభవానికి వచ్చినప్పుడు ఎవ్వరూ అడ్డురారు. బలిచక్రవర్తి ఎన్ని దానాలు చేసినా కానీ భగవంతుడు వచ్చి పాతాళానికి త్రొక్కేసే సమయంలో ఆయనకు ఒక్కటి అడ్డుపడలేదు. అందుకని రజోగుణ ప్రధానంగా కర్మలు చేసి ఫలితం పొందేవాడు తెలివైనవాడు కాదు, పసిపిల్లవాడు అని అర్థం.
తమోగుణ ప్రధానుడు ఈ పసిపిల్లల్లో కూడా కుళ్ళుబోతువాడు అని అర్థం. నాకు మార్కులు రాకపోతే రాకపోయాయి, వాడికి రాకుండా ఉంటే చాలు అనిపిస్తుంది వాడికి. అందుకని తనకంటే పైకి వస్తుంటే ఎలాగోలా సాధించాలని, బాధ పెట్టాలని, తనను వ్యతిరేకించిన వాళ్ళను నశింపచేయాలని, పదవి సంపాదించి, అధికారం సంపాదించి, అందరినీ తన పిడికిట్లో పెట్టుకోవాలని అనుకునే దుష్ట సంకల్పమేమో తమోగుణం. రాక్షసులంతా ఆ విధంగానే తపస్సు చేశారు. అలాగే ఈ రజోగుణం కలవాడు తిండి గుడ్డ లేకుండా మూట కట్టుకుంటున్నాడు. అందుకని వీళ్ళిద్దరూ సరియైన ఫలితం పొందిన వాళ్ళు కారు. మా అమ్మగారు మరణించిన తర్వాత మా నాన్నగారికి బంధువులంతా సలహా ఇచ్చారు. మా అమ్మగారు నా చిన్నతనంలోనే పోయారు. అప్పుడు మేము 4 పిల్లలం. మా నాన్నగారికి పెంచుకున్న తల్లిదండ్రుల నుంచి చాలా ఆస్తి వచ్చింది. అప్పుడు బంధువులంతా మా నాన్నగారికి, ఏమయ్యా, నువ్వు నడి వయసులో ఉన్నావు కనుక పిల్లలందరినీ తలా ఒక బంధువుకి అప్పచెప్పి ఒక్కొక్కళ్ళ పేరిట కొంత కొంత ఆస్తి వేసేయి, నువ్వు హాయిగా ఉండు అని చెప్పారు. వీళ్లతో నువ్వెక్కడ వేగుతావు అని సలహా ఇచ్చారు. దానికి ఆయన చెప్పిందొక్కటే, నేను వాళ్లకు ఇంతే కాదు, ఇంతకు మించిన ఆస్తి ఇస్తే మాత్రం వాళ్ళు తెలివి తక్కువగా ప్రవర్తించి పాడు చేసుకోరని నమ్మకం ఏమిటి? అలా అంతా పాడు చేసుకొని వీధిని పడితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని వాళ్ళు పాడు చేసుకున్నా పాడు కానటువంటి విద్యను వాళ్ళకు నేర్పించి వదిలిపెడితే అప్పుడు వాళ్ళు చెడిపోకుండా ఉంటారు అని మాకు చదువు చెప్పించారు. ఎందుకంటే అది పాడు చేసుకుందామన్నా పాడవదు, ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది, ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా పెరుగుతుంది. అది ఆయన ధైర్యం. అందుకని అటువంటి ఆలోచన ఒక విత్తనం నాటి కంకి సంపాదించడం లాంటిది. అందుకని వివేకం పెంచుకొని సాత్విక భావాలను అలవరుచుకుంటే యజ్ఞయాగాది కర్మలు సాత్విక భావంతో చేయగలుగుతాం. అందుకని ఉత్తమమైన ఫలితాన్ని పొందగలుగుతాం. అది సాత్విక కర్మ అంటే. అటువంటి భావంతో యజ్ఞాది కర్మలు చేయాలి. ఎటువంటి భావంతో యజ్ఞాది కర్మలు చేయాలి? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పూజాది కర్మలు, నిత్య సంధ్యావందనం కూడా నిత్యయజ్ఞంలో ఒక భాగమే. వీటిని ఎలా చేయాలి? దేనిని ఆశించి చేయకూడనప్పుడు అసలెందుకు చేయాలి? ఏ ఆశ లేనప్పుడు మనకు ఆసక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. మరి శ్రద్ధగా చేయడం ఎట్లా? విలువైన వస్తువులేవి లేనప్పుడు పెట్టెకు తాళం వేయం, కానీ విలువైన వస్తువులుంటే ఎప్పుడూ తాళం వేసే ఉంచుతాం. అందుకని దేని నుండైనా దేనిలోనైనా ఏదైనా విలువ ఉందని తెలిస్తే తప్ప శ్రద్ధ కలగదు. అయినప్పుడు ఏ లక్ష్యమూ లేకుండా సంధ్యావందనం కానీ పూజాదులు కానీ చేయడం ఎట్లా? ఆశ లేకపోతే శ్రద్ధ ఉండదు. కానీ ఏ ఆశ లేకుండా శ్రద్ధతో చేయాలి. అయితే అలా చేసిన వాళ్ళు ఎలా చేశారు? ఎందుకు అలా చేయమన్నారు? ప్రతి మంత్రానికి శక్తి, బీజము, కీలకము మొదలుగునవి ఉంటాయి. అవి ఏంటి? వాటిని ఎందుకు చెప్పారు? వాటిని ఎలా వినియోగించాలి? నిత్యం సంధ్యావందనం ఎందుకు చేయాలి? అందువల్ల ఏం కలుగుతుంది? ఇలా ఆలోచనలు కలుగుతాయి. అది సాత్విక బుద్ధి అంటే. తక్కిన ప్రాణులకు లేనిది మనిషికి ఉన్నది ఏంటి అంటే ఇది ఏమిటి అని తెలుసుకుందామనే జిజ్ఞాస. ఇదే మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం, ప్రధానమైన ధర్మం. దీనినే బుద్ధిశక్తి అన్నారు. ఏదైనా తెలుసుకోవడం వల్ల ఏం వస్తుంది అంటే ఏమీ రాకపోవచ్చు. తెలుసుకోవడమే సంతోషం. అక్కడ గందరగోళం జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చే వాళ్లను ఏంటండి అక్కడ జరుగుతున్నది అంటాం. అది ఏమైతే మటుకు మనకేమిటి? ఎందుకు? కానీ దానిని తెలుసుకునేంత వరకు ప్రాణం కొట్టుకుపోతుంది. ఎవరో కొత్త పరికరం ఒక దానిని విదేశాల నుండి పట్టుకువచ్చారు. అది పెట్టుకొని ఆయన పని చేసుకుంటుంటే, ఏంటండి ఇది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఖరీదెంత అని అడుగుతాం. ఎందుకంటే తెలుసుకోవడంలోనే ప్రీతి ఉన్నది. చిన్నపిల్లలు మనలను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టి ప్రాణాలు తోడేస్తుంటారు. చల్లగా ఉంటుంది కదా అని వాకిట్లోకి తీసుకొస్తే ఆకాశంలోని నక్షత్రాలను చూపించి అవేంటని అడుగుతారు. చెబితే అవి అట్లా ఎందుకు వెలుగుతాయి అని అడుగుతారు. దీపాలు అని చెబితే అవి మిణుకు మిణుకు మనవు కదా, మరి ఇవి ఎందుకు అలా మిణుకు మిణుకుమంటాయి అని అడుగుతారు. వాటిని ఎవరు వెలిగించారు అని అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళు ఎందుకు అట్లా అడుగుతారు? తెలుసుకోవాలి అనే జిజ్ఞాస. అది మనిషి యొక్క నైజం. దానిని సత్వగుణం అన్నారు.
ఆ తెలుసుకోవడం వల్ల ఒక ఉద్యోగం వస్తుందని కానీ, ప్రమోషన్ వస్తుందనేది కానీ ఏమీ లేదు. ఏదైనా తెలుసుకోవడంలోనే ఒక సంతోషం ఉన్నది. ఎలాగంటే ఆరోగ్యంగా ఉండడమే సుఖం. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండడం ఎంత సుఖమో తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకడికి కాస్త చల్లగాలి తగిలితే చాలు తుమ్ములు వస్తాయి. ఎండలోకి వెళ్తే తట్టుకోలేడు. కాస్త పుష్టికరమైన ఆహారం తింటే అరగదు. అలా అని తీసుకోకపోతే పుష్టి లేక శుష్కించిపోతాడు. అప్పుడు తెలుస్తుంది వాడికి ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుందో. అందుకని శాయశక్తిలా పాటుపడి ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటాడు. అందుకు కారణం ఆరోగ్యంగా ఉంటే హాయిగా ఉండడమే. ఉదాహరణకి పడక మీద పడుకున్నాం. వెల్లికిలా కాసేపు పడుకున్నాక పక్కకు ఒత్తిగిల్లాలనిపిస్తుంది. అందుకని కాసేపు పక్కకు ఒత్తిగిలుతాం. అప్పుడు అమ్మయ్య హాయిగా ఉంది అనుకుంటాం. అసలు ఎందుకు ఒత్తిగిల్లినట్టు? దానికి కారణం ముళ్ళుగుచ్చుకోవడం కానీ, ఏదైనా వీపు కింద ఉండడం కానీ కాదు. ఒకవైపు ఎక్కువసేపు పడుకుంటే అసౌఖ్యంగా ఉంటుంది. ఒత్తిగిల్లుతుంటే హాయిగా ఉంటుంది. దానివల్ల ఏదో లాభం వస్తుందని కాదు. అలాగే ఏదైనా విషయం తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే తెలుసుకోవాలని అనిపించడాన్ని సత్వగుణం అన్నారు. తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకపోవడాన్ని రజోగుణం, తమోగుణం అన్నారు. అందుకనే శాస్త్రాలకు అర్థాలను వివరిస్తుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకయ్యా ఇవన్నీ, ఎవరికి కావాలి గనక అంటాడు. కలశం ఇందుకోసం పెడతారు. అగ్ని పెట్టడంలో ఉద్దేశ్యం ఇది. అగ్నిగుండానికి చుట్టూ ఇటుకలు కట్టడం, అన్ని ఇటుకలే కట్టడంలో అంతరార్థం ఇది అని చెబుతుంటే, ఇదంతా నాకెందుకు వచ్చిన గొడవయ్యా, ఎన్ని ఇటుకలు కావాలో చెప్పు, కట్టించి పడేస్తాను అంటాడు. అలాగే శాస్త్రాలలోని మంత్రార్థాలను వివరించి చెప్పాలని చూస్తే, ఇదంతా మాకెందుకు, ఆ మంత్రం ఏంటో చెప్పు, ఆ కాస్త అనేసి వెళ్ళిపోతాను అంటాడు. ఇలా జిజ్ఞాస లేకపోవడం సాత్విక గుణ లక్షణం కాదు అన్నారు. జిజ్ఞాస లేకుండా యాంత్రికంగా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం కాదు అన్నారు. అంటే దానివల్ల వచ్చే ఫలితం మీద ప్రీతే కానీ దాని పట్ల శ్రద్ధ లేదని అర్థం. పరీక్షలకు చదువుతున్నాం, తర్వాత వచ్చే ఉద్యోగం కోసం చదువుతాం, కానీ చదువు మీద ప్రీతి ఉండి కాదు. అట్టి అవకాశాలు లేకపోతే చాలామంది చదవరు. ఇంతకుముందు మనం అనుకున్నట్లు బైపీసీలోనో ఎంపీసీలోనో కష్టపడి సీటు సంపాదించుకున్నది చదువు మీద ప్రీతి ఉండి కాదు. ఎట్లాగొట్లా అందులోంచి బయటపడిపోతే తర్వాత మంచి ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చినప్పుడు బాగుంటుంది కాబట్టి. ఈ డాక్టర్ చదువు చదివినందువల్ల మంచి ఉద్యోగం వస్తే, మంచి జీతం వస్తే, మంచి హోదాతో కాలు మీద కాలు వేసుకొని తినొచ్చు, కాస్త గర్వంగా బతకవచ్చు అని తలచడాన్ని రజోగుణం అంటారు. అట్లాగాక ఈ శరీరం ఏంటి, ఆకలైతే ఎట్లా ఉంటుంది, ఎట్లా కడుపు నిండుతుంది, ఆరోగ్యం ఎట్లా కుదురుతుంది, శరీరంలో అవయవాలు ఎట్లా నిర్మించబడ్డాయి, ప్రకృతి యొక్క వైచిత్రం ఏమిటి అని తెలుసుకుందామనే జిజ్ఞాస కలిగి ఉండి చదువుకోవడమేమో సాత్వికమైన చదువు. కాపీ కొట్టి కానీ మరే విధంగా కానీ ఎట్లాగొట్లా సర్టిఫికేట్ సంపాదించుకుందాం అనుకునేది తామసికమైన చదువు. ఎందుకోసమైతే విద్య ఉన్నదో దానికి విరుద్ధమైన పని అన్నమాట. తెలియజెప్పడం కోసం విద్య ఉంటే తెలుసుకోకుండా ఉండే ప్రయత్నం ఇది. దానిని తామసికం అన్నారు. అవసరం కోసమైనా ఆశతోనైనా ఎట్లాగొట్లా తెలుసుకుందామని ప్రయత్నం చేసేది రాజసికం. సంతోషంతో ఆసక్తితో తెలుసుకుందామనుకునేది సాత్వికం. ఈ సత్వం, రజస్సు, తమస్సులను గూర్చి నిత్య జీవితంలో ఉండే సందర్భాలను సరళంగా ఉదహరించకపోవడం వల్ల ఎన్నిసార్లు వాటి గురించి విన్నా అన్వయం కుదరదు. అలానే సాయిని నిత్యము పూజిస్తాం. ఈ మూడింటిలో ఏ విధంగా పూజిస్తున్నాం? ఆయనను పూజిస్తే మనకు రక్షణ, అండ లభిస్తుంది కాబట్టి చేస్తున్నామా? అయితే అట్లా చేయకూడదని కాదు. అలా చేస్తూ ఉంటే వగరుగా ఉండేటటువంటి పిందె క్రమంగా కాయగా, పండుగా, తర్వాత తీయగా ఎలా మారుతుందో, ఈనాడు పుల్లగా ఉండే మామిడికాయ తర్వాత తీయగా ఉండే మామిడి పండుగ ఎలా మారుతుందో, అలాగే మనలో తెలుసుకునే సామర్థ్యం క్రమంగా పెరుగుతూ, తెలుసుకునే కొద్దీ మనలో సత్వం పెరుగుతూ వస్తుంది. అందుకే
బాబా చెప్పినందుకోసమైనా చేస్తూ ఉండమని, అలా చేయగా చేయగా మామిడి పిందె పండు అయినట్లు అవుతావు అని అన్నారు. అందుకని వాటిని ఆశించి చేయకూడదని అనడం తప్పు. కానీ ఆశిస్తూ మాత్రమే చేస్తుండడము తప్పే. ఎట్లాగంటే బ్లాంక్ చెక్ అడుగున సంతకం పెట్టి నీ ఇష్టం వచ్చిన అంకె వేసుకొని డబ్బు తీసుకోమని చెబితే ఆ చెక్కును కాదనుకొని నాకు 10 పైసలు ఇవ్వు అని అడిగినట్టు అవుతుంది. తనకున్న పరమాత్మ స్థితినే ఆయన మనకు ఇద్దామనుకుంటే ఈ అవసరం తీర్చు అని అడగవలసిన అవసరం మనకేంటి? ఈ విషయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. పరమాత్మ తనకున్న యావత్తూ మనకు ప్రసాదించాలని చూస్తున్నాడు. అంటే తనంతటి వాణ్ణి చేయదలుచుకున్నాడు. అంటే ఆయన నుంచి సర్వాన్ని పొందినవాడు సాయిలాగా ఉంటాడన్నమాట. వర్షాన్ని ఆగమంటే ఆగవలసిందే, అగ్నిని ఆగమంటే ఆగవలసిందే. దేవతలందరూ వారి అధీనంలో, వారికి కట్టుబడి ఉండవలసిందే. మహనీయుడు భగవంతుని యొక్క ఆత్మస్వరూపం. అది మనం గమనించవలసింది. అందుకే శ్రీకృష్ణుని పట్ల ఇంద్రుడు చేసిన పొరపాట్లు సుఖాదులు చేయలేదు. బ్రహ్మాదులకు అసూయ కలిగి గోవులను గోపాలులను తీసుకువెళ్ళి బంధించారు. అందుకని వాళ్లకు బుద్ధి చెప్పాలని పూనుకున్నాడు కృష్ణుడు. గోపాలకులంతా ఇంద్రుని ప్రీతి కోసం ఒక యజ్ఞం చేయబోతున్నారు. అప్పుడు కృష్ణుడు ఎక్కడో ఉన్న ఇంద్రుని పూజించడం ఎందుకు? సస్యశ్యామలమైన ప్రాంతం గోవర్ధనగిరి ప్రాంతం కనుక గోవర్ధనగిరి మీరు పూజింపదగినది కనుక గోవర్ధనగిరిని ఆరాధిద్దామని చెప్పాడు. నిజానికి ఆయన చెప్పినది తనను ఆరాధించమని. మహనీయులెప్పుడూ అలానే చెబుతారు. ఆయన చెప్పిన దానికి నేను ఉన్నాను కదా అని అర్థం. కానీ ఆ మాట ఆయన చెప్తే ఈ లోకంలో అహంకారం ఉన్న ప్రతి వాడు అలాగే చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఆయన గోవర్ధనగిరిని పూజించమన్నాడు. షిరిడీలో సాయినాథుడు ఒక రోజున ఇలాగే అన్నారు. ఈరోజు గురు పూర్ణిమ కదా, ద్వారకామాయిలో ఉన్న స్తంభాన్ని పూజించండి అని. అక్కడున్న వాళ్లకు ఆ రోజు గురు పూర్ణిమ అని తెలియదు. తీరా పంచాంగం చూసుకుంటే ఆ రోజు గురు పూర్ణిమే, సద్గురువును పూజించుకునే రోజు. వాళ్ళంతా సాయి దగ్గర ఉంటున్నారు, సాయి లీలలు చూస్తున్నారు. ఆయన ఆత్మజ్ఞాని అని వాళ్లకు అనుభవం అవుతూనే ఉన్నది. ఆయనను సద్గురువుగా తెలుసుకొని ఆయనను పూజించాలని వాళ్లకు తోచనే లేదు. నిజంగా ఆలోచిస్తే ఆయన చెప్పినది పరోక్షంగా తనను పూజించమని. సద్గురువు తనను పూజించమని ఎన్నడూ చెప్పరు. అలా చెబితే అహంకరించడం అవుతుంది. కనుక ద్వారకామాయిలోని స్తంభాన్ని పూజించమని చెప్పారు. ఈ విషయం ఆలోచిస్తే అర్థమవుతుంది. ద్వారకామాయి అంటే ద్వారములు కలది అని అర్థం. ఎక్కడ 4 వర్ణాలకు ఎటువంటి భేదం లేకుండా ద్వారాలు తెరిచి ఉంటాయో అది ద్వారక. ఆ ద్వారక ఈ విశ్వానికి సంకేతం. జీవులన్నీ జన్మల రూపంలో ఇక్కడకు వచ్చి ఇక్కడ 4 పురుషార్థాలను పొందాలి. పాత కర్మలను రద్దు చేసుకుని పుణ్యకర్మలను ఆచరించి ఉత్తమ గతులను పొందడానికి సౌలభ్యం ఇక్కడే ఉన్నది. కర్మరాహిత్యం పొందడానికి కూడా ఇదే ద్వారం. కాబట్టి ఇది ద్వారక. అట్టి ద్వారకకు మూలస్తంభమైన దానికి పూజ చేయమని బాబా చెప్పారు. దానికి మూలస్తంభం ఎవరు? అది 3 స్తంభాల మేడ. కొంతమంది దానిని త్రిగుణాలుగా చెప్పారు, మరికొంతమంది దానిని త్రిమూర్తులుగా చెప్పారు. బ్రహ్మ విష్ణు శివాత్మకం పరబ్రహ్మతత్వం అయినటువంటి సద్గురువు యొక్క రూపమే దాని స్తంభం. అట్లాగే ఈ శరీరమే ద్వారకామాయి, నవద్వారములు గల ఈ దేహమే ద్వారకామాయి. జీవుడు ఈ దేహమనే ద్వారకామాయిలో ప్రవేశించి దాని ద్వారానే 4 పురుషార్థాలను పొంది కర్మరాహిత్యాన్ని పొందుతాడు. ఇందులో ఆత్మరూపంలో లోపల హృదయంలో సద్గురువే ఉన్నాడు. అందుకే దానికే అంటే ఆ స్తంభానికే పూజ చేయమని చెప్పారు బాబా. అలాగే అక్కడ ఆ గోపాలకులు పూజించింది ఆ గోవర్ధనగిరిని కాదు, కృష్ణుణ్ణి కాదు. వాళ్ళు పూజించింది కృష్ణ పరమాత్మ యొక్క మాటను. మరి అంతే కదా, గోవర్ధనగిరిని పూజించండి అని ఆయన చెప్పాడనుకోండి, మామూలుగా అయితే దాదాపు ఎవరూ చేయరు. మరి వాళ్ళు ఆయన మాటను వెంటనే అమలుపరిచారు అంటే వాళ్ళు ఆయన మాటకు అంతటి విలువనిచ్చారన్నమాట. అందుకని ఆయన మాటపై ఆ పర్వతాన్ని పూజిస్తే ఆయనను పూజించినట్లే లెక్క. అది దానిలో ఉన్న యుక్తి. అందుకని కృష్ణ పరమాత్మ
ఆ పర్వతాన్ని ఆరాధించమని చెప్పారు. వాళ్ళు అలా చేయడం ఆరంభించేసరికి ఇంద్రాదులకు కోపం వచ్చింది. వర్షాలు మేం కురిపిస్తుంటే మమ్మల్ని పూజించడం మాని ఆ కృష్ణుడి మాట విని ఆ పర్వతాన్ని పూజిస్తున్నారు అని వాళ్లకు కోపం వచ్చి వర్షం తెప్పించి వాళ్ళని కష్టపెట్టాలని చూశారు. వాళ్ళ అహంకార నిర్మూలనం కావడం కోసం కృష్ణ పరమాత్మ ఆ గోవర్ధనగిరిని ఎత్తిపట్టుకుని గోపాలులకు రక్షణగా నిలిచాడు. అప్పుడు శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలుసుకుని ఇంద్రాదులు పాదాక్రాంతులయ్యారు. అందుకని ఇంద్రాది దేవతలు అహంకరించడము ఉంటుంది, భగవంతుడు వాళ్ళు తెలుసుకునేలా మొట్టికాయలు వేయడము ఉంటుంది. అలాగాక సుఖమహర్షి లాంటి వాళ్ళు అహంకరించడము ఉండదు, భగవంతుడు మొట్టికాయ వేయవలసిన అవసరమూ లేదు. ఏ పరమాత్మ అయితే కృష్ణుని రూపంలో ఉండి అవతార కార్యం నిర్వహించాడో ఆయనే సుఖయోగి రూపంలో అరణ్యాలలో సంచరిస్తూ అవతార కార్యం నిర్వహిస్తున్నారు. అందుకని దేవతల కంటే వీళ్ళు అధికులు. మానవ శ్రేయస్సు కోసం అరణ్యాలలో తపస్సు చేసేటటువంటి అనేక మంది మహర్షులను రక్షిస్తూ ప్రజాహిత కార్యం కోసం ఆ పరమాత్మ రామకృష్ణాది రూపాలలో అవతరించి కాపలా కాస్తారు. మన డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యాంకులో దాచుకున్నాం, వాటిని ఎవరూ దోచుకోకుండా కాపలా కాయిస్తున్నాం కదా. అట్లాగే ఋష్యాదులు వాళ్లలో ఉండే జ్ఞానము, వాళ్ళ తపస్సు అంతా ధనాగారాలు. వాటిని రాక్షసులనే దొంగలు దోచుకుపోకుండా చూసే కాపలాదారుడు అవతార పురుషుడు. అయితే కాపలాదారుడు కదా అని ఆయనను చులకనగా చూడకూడదు. ఆ కాపలా మీద సకల జీవుల శ్రేయస్సు ఆధారపడుతుంది గనక పవిత్రంగా చూడాలి. ఇది దానిలో ఉన్న రహస్యం. కాబట్టి యజ్ఞ దాన తపకర్మలను సాత్వికంగా చేయడం అనేది నేర్చుకు తీరాలి. కానీ ఎలా సాత్వికులవ్వాలో చెప్పలేదు. రజోగుణ తమోగుణ సత్వగుణ లక్షణాలను చెప్పారు. రజోగుణ తమోగుణాలతో యజ్ఞదాన తపకర్మలు చేస్తే వ్యర్థమవుతాయి అన్నారు. కనుక సాత్వికంగా చేయాలి అన్నారు. అయితే సాత్వికంగా చేయడం ఎలా అన్నది సమస్య. మారాలి అనుకుంటే మనం మారలేం. ఈ విషయం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. కోపం రాకూడదు అనుకుంటాం, కానీ ఏం చేసినా ఆ సమయానికి వస్తూనే ఉంటుంది. శ్రీరామచంద్రునిలా సత్యహరిశ్చంద్రునిలా ఉండాలని అందరం అనుకుంటాం, కానీ ఉండగలుగుతున్నామా? అలాగే సత్వగుణం కలిగి ఉండాలి అనుకున్నంత మాత్రాన ఉండలేం. దైవీ సంపద రమ్మనంత మాత్రాన రాదు. దైవీ సంపద అంటే ఏంటో, సత్వగుణం అంటే ఏంటో తెలిసినంత మాత్రాన ఏమీ కాదు. ఒకసారి రమణ మహర్షి వద్దకు అహం బ్రహ్మాస్మి అని జపం చేసేవాడు ఒకడొస్తే అలా ఎప్పుడూ చేయవద్దు అని ఆయన చెప్పారు. మనం నిజంగా ఏది అయి ఉన్నామో అది నేను అని ఎప్పుడు అనుకోం కదా. అనుకోవడానికి ప్రయత్నం చేశామంటే అది కాము అని మన అభిప్రాయం అన్నమాట. నేను భరద్వాజ అని తెలిసినప్పుడు నా పేరు జపం చేయవలసిన అవసరం లేదు కదా. నేను ఏ అక్కినేని నాగేశ్వరరావు లాగానో ఉండాలని ప్రయత్నం చేస్తున్నానంటే నేను అలా లేను గనుక. అలాగే నేను బ్రహ్మాన్ని అని ఎందుకు అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనం నేను బ్రహ్మం కాదని తెలుసు కనుక. కానీ నోటితో నేను బ్రహ్మాన్ని అంటుంటే చాలదు. ముందు మనమేమిటో తెలిస్తే బ్రహ్మమేమిటో తెలుస్తుంది. అందుకని అటువంటి సూక్ష్మాలు మహనీయులు చెప్పాలి. ఆ సూక్ష్మాలు వాళ్ళు చెప్పకముందు ఆ గ్రంథాలు చదివినా ఏమీ అర్థం కాదు. శంకరాచార్యులు బ్రహ్మ హమస్మి ఇది విభావయంతః అని రాశారు. అంటే నేనే బ్రహ్మమును అని విశేషంగా భావన చేసినవాడు అని అర్థం. అటువంటి మహాత్ములకు నమస్కారం అన్నారు. మరి ఆయన అలా చెప్పారు, మరికొందరు ఈ విధంగా చెప్పారేంటి అంటే, ఈ విభావయంతః అన్న పదానికి అర్థం నీకు తెలియలేదు అన్నారు. భావన వేరు, విభావన వేరు అని చెప్పారు. బ్రహ్మం కానివాడు తాను బ్రహ్మాన్ని అని అనుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని భావన అంటారు. అలాగాక లేనిపోని భ్రాంతులన్నింటినీ తీసిపారేసి అసలు బ్రహ్మం అంటే ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకొని ఏది వాస్తవంగా ఉన్నదో దానిని గుర్తించడాన్ని విభావన అంటారు. భ్రాంతిమయమైనటువంటి భావనలు తొలగినప్పుడు, మన నిజతత్వం తెలిసినప్పుడు
దానిని విభావన అంటారు. చూడండి ఎలా విపరీతార్థం వచ్చిందో. అలా కాకుండా మనం కూర్చొని నేనే బ్రహ్మాన్ని అని భావన చేస్తుంటే అవుతుందనుకుంటే పొరపాటే. ఏమీ అవదు. అవకపోగా అలా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుందంటే మనం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాము, మనం బ్రహ్మజ్ఞానులం, మనం తత్వజ్ఞులం అనిపించడం మొదలెడుతుంది. కానీ అది నిజం కాదు. బ్రహ్మం ఎక్కడైనా తనను తాను బ్రహ్మజ్ఞానినని అనుకుంటుందా? ఎప్పటికీ అనుకోదు. కారణం, తాను కాని వాళ్ళంటూ ఎవరైనా ఉంటే కదా తాను బ్రహ్మజ్ఞానినని అనుకోవడానికి. తానుగాక ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచమే అవుతుంది, తాను వేరు అవుతుంది. అప్పుడు తాను దేహమన్న భ్రాంతి ఉన్నట్లే కదా. అందుకనే ఇటువంటి విపరీతార్థాలు వస్తాయనే మన వాళ్ళు పెద్దల వద్ద మాత్రమే శాస్త్రాలను తెలుసుకోవాలని చెప్పారు. లేకపోతే ఏవి కావో అవి అవుననిపిస్తాయి, మయసభలాగా అనిపిస్తాయి. ఉదాహరణకు మహాపండితులైన ఇద్దరు భగవంతుని యొక్క తత్వాన్ని గురించి చర్చిస్తున్నారనుకోండి. నలుగురి మధ్యలో తాను ఓడిపోవడం ఇద్దరికీ ఇష్టం లేక శాస్త్రంతోనూ తర్కంతోనూ వాదిస్తున్నారనుకోండి. వారి వాదం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ వారికి మాత్రం క్షణానికి అజ్ఞానం ప్రబలుతుంది. ఎందుకంటే వాళ్లకు నలుగురిలో తమ వాదం పోతే ఎట్లా, అవమానం కదా అన్న భావం ప్రధానంగా ఉండి ఓడిపోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అప్పుడేమవుతున్నదంటే నలుగురు వేరుగా ఉన్నారు, తాను వేరుగా ఉన్నాడు, వాదించే వ్యక్తి వేరుగా ఉన్నాడు, అందరూ వేరనే భావాలున్నాయి, గెలుపు ఓటములనే భావాలున్నాయి. ఇవి రజోగుణ ప్రధానములైన భావాలు కనుక మొత్తం వ్యర్థం. దీనికి ఇంతకు ముందొక ఉదాహరణ చెప్పుకున్నాం. టీచర్ వస్తుండడం చూసి క్లాసులోని పిల్లలు మాట్లాడడం మానేస్తున్నారని తెలిసినా కూడా ఒక తుంటరి పిల్లవాడు మాట్లాడవద్దు, టీచర్ వస్తున్నారు, ఇప్పుడు మాట్లాడవచ్చా అని పెద్దగా అరుస్తున్నాడు. ఏంట్రా అరుస్తున్నావు అని టీచర్ అడిగితే వాళ్ళని మాట్లాడవద్దంటున్నాను టీచర్ అంటాడు. వాడిని తిట్టేందుకు వీలు లేకుండానేమో అవతలి వాళ్ళని అల్లరి చేయవద్దని చెబుతున్నాడు. ఆ చెప్పే మిష మీద వీడు అల్లరి చేస్తున్నాడు. అటువంటి తుంటరి పిల్లవానిలాగా మన మనస్సు పనిచేస్తుంది. కాబట్టి సత్వగుణ ప్రధానంగా యజ్ఞదాన తపకర్మలను చేయడం ఎట్లా అనేది మనం కావాలంటే రాదు అని చెప్పుకున్నాం. సత్వగుణం ఎలా వస్తుంది అనేది భగవద్గీతాది గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదని ఇంతకుముందు చెప్పుకున్నాం. పోనీ ఆచారాన్ని పాటిస్తుంటే వస్తుందని చెప్పడానికి పురాణ కథలు సరిపోవు. పోనీ జపాదులు చేస్తుంటే సరిపోతుందా అంటే జపం కూడా యజ్ఞమే. అది ద్రవ్య యజ్ఞం కాదు, తపోయజ్ఞం. కనుక తక్కిన యజ్ఞాదులకు వలనే సత్వగుణ ప్రధానంగా చేస్తేనే ఆ జపయజ్ఞమైనా సరి అయిన ఫలితాలనిస్తుంది. ఇది తెలియక చేసిన ఉపదేశాలన్నీ వ్యర్థం. ఊరికే మనుషులను భ్రాంతిలో పడేసి తమ పిడికిట్లో బిగించుకొని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. కొందరు ఏదో ఒక మంత్రమో నామమో వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెబుతారు. అది చేస్తుండండి వస్తుంది అంటారు. వాళ్ళు చేస్తూ ఉన్నా అవ్వకపోతే వచ్చి ఏమండి చేస్తూనే ఉన్నాను, ఇంకా ఏమీ రాలేదు అన్నారనుకోండి. నీవు సరిగా చేయలేదు, నీలో ఇంకా పరివర్తన రాలేదు, చేస్తూ ఉండు అంటారన్నమాట. అప్పుడు వాళ్ళ పరిస్థితి అయోమయం. చేస్తూ ఉన్నా కూడా ఫలితం రాదు, వదిలిపెట్టడానికేమో భయం. ఎందుకనంటే వాళ్ళను సాత్వికులుగా అవ్వమని వారు చెప్పలేదు కదా, అది వాళ్ళకే తెలియదు కనుక ఒకవేళ చెప్పినా ప్రమాదమే. ఎందుకంటే ఎట్లా సత్వగుణం పెంచుకోవాలి అని అడుగుతారు. అప్పుడు శాస్త్రాలలో చూస్తే దొరకదు. ఎందుకంటే అది మహాత్ముల అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుంది. కనుకనే శ్రీకృష్ణుడు తద్విద్ది ప్రణిపాతేనా అని మహాత్ములను సేవించు అని చెప్పారు. వారు మాత్రమే తమను ఆశ్రయించిన వారిని సత్వగుణం వైపుకు నడిపించి తరింపచేయగలరు. ఈ విషయాన్ని తెలియజేయడానికే బాబా నాన్న ఆ శ్లోకం చదువుతున్నప్పుడు మాత్రమే ఆగి అతనిని అడిగి తానే వివరించి చెప్పారు. అంటే గీతలో ఈ విషయం శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పాడన్న విషయం తెలుసుకోవడానికి కూడా సద్గురువుని ఆశ్రయించడమే శరణ్యం. 25వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.